Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. Friday, March 6th సంకటహార చతుర్థి. మన సంకటహార చతుర్థి ఎప్పుడైనా చతుర్థి తిథిని బట్టి మనం సంకటహార చతుర్థి అయితే జరుపుకుంటాము. ఈరోజు శుక్రవారం ఈవినింగ్ 5:53 నుంచి సాటర్డే ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి చతుర్థి అంటే నైట్ అంతా చంద్రుడు ఉండే సమయాన్ని బట్టే మనం సంకటహార చతుర్థి జరుపుకుంటాం కాబట్టి రేపు నైట్కి ఉండదు కాబట్టి ఈరోజు ఫ్రైడేనే. ఈరోజు నేను మార్నింగే ముడుపు కట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. మనం ముందే ఇది ఎప్పుడైనా తెలుసుకొని ఆ రోజు మనం ఉపవాసం అయితే చేసుకోవాలి. ఈరోజు అయితే నేను ఉపవాసం చేస్తున్నాను. గత 2 వీక్స్ అయితే నేను చేయలేదు, నాకు కుదరక. ఇంక ఈరోజు అయితే చేస్తున్నాను. ఇది నాది 9 నెలలు చేసుకుంటాను కదా, ఇది 6వ అన్నమాట నాది. ఇంకా 3 ఉంటాయి నేను చేసుకునేవి. ఈరోజు అయితే పొద్దున మంచిగా కుడుములు కూడా చేశాను ఈరోజు నేను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు మా పిల్లలకు పోట్లాగా ఉందనమాట. వీళ్ళకు చపాతీస్ ఏంటంటే 15 ఎన్నో చెప్పారు, 15 చపాతీస్ చేస్తున్నాను. ఒకవైపు అంటే కర్రీ వేరే, కర్రీ వచ్చేసి వీళ్ళు జస్ట్ ఇక్కడ స్నాక్స్గా తినడానికి కూడా చేయాలి. మొత్తానికి ఒక 25-30 చపాతీస్ అయితే చేశాను. వీళ్ళు తినడానికి మళ్ళీ తీసుకెళ్ళడానికి. ఇంకా వేరే వాళ్ళేమో పన్నీర్ కర్రీ ఇట్లా చికెన్ కర్రీ అలా చేస్తారంట. ఓన్లీ నేను చపాతి మాత్రమే. ఇంకా అన్నీ చేసేసాను. మళ్ళీ అంటే నిన్ననేమో మా పెద్ద బాబుకు ఉన్నది, ఈరోజేమో మా చిన్న బాబుకు ఉన్నది. ఇంకా నిన్న తీయలేకపోయాను నిన్న కూడా నేను, ఎందుకంటే మనకు గ్రహణం తర్వాత నిన్ననే పూజ గదంతా క్లీన్ చేయటం, పూజ చేసుకోవడానికి టైం సరిపోయింది. ఇంకా ఈరోజైతే పిల్లల్ని పంపించేసిన తర్వాత మళ్ళీ కింద నుండి కొంచెం చక్రం పూలు అవి తీసుకొచ్చి మళ్ళీ నేను ఎప్పుడో 5కే నా పూజ అయిపోయింది. అసలు ఈ మధ్యనైతే నేను 2 డేస్ నుంచి అయితే 3:40-4 అట్లా 3:40కే లేసేస్తున్నాను. ఈ వంటలు ఒకటి ఉన్నాయి కాబట్టి 2 డేస్ నుంచి పొద్దున్నే ఇంకా పువ్వులన్నీ అసలు తర్వాత చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయ్యో, చాలా బాగా అనిపించింది ఈరోజు అయితే పూజ. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను ఈరోజు అంత పొద్దున్న లేవడం వల్ల, నేను ఎప్పుడైనా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కుడుములు చేస్తాను కదా, ఈరోజు పొద్దున్నే 3:40కి లేవడం వల్ల ఏంటంటే కుడుములు కూడా చేసేసా, ముడుపు కూడా కట్టేసుకున్నా. చాలా అసలు ప్రశాంతంగా చేసుకున్నా. 5కి లేస్తే ఏంటంటే కొంచెం అడావిడిగానే అవుతుంది. ఇంకా తర్వాత కింద నుంచి కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇవి అయితే మంచిగా కృష్ణయ్య దగ్గర అలంకరణ చేసిన. ఇంకా అలాగే ముగ్గు కూడా పొద్దున్నే వేసిన, కానీ ఈ కుంకుమ అనేది వేయలేదు. కుంకుమ ఇంకా ముగ్గు మధ్యలో వేస్తాను, ఇంకా తర్వాత వేసాను. ఒక్కొక్కసారి చాక్ పీస్ కదా కనపడదు. వీళ్ళైతే తులసమ్మ దగ్గర ఇక్కడ అట్లా మంచిగా చేసేసుకున్నా. ఇవి నేను ఐక్యలో తీసుకున్నా. ఇవి అసలు యాక్చువల్లీ హ్యాంగ్లో పెట్టాలి, కిచెన్లోనే హ్యాంగ్ చేసి జస్ట్ ప్రజెంట్ అయితే అలా పెట్టాను. ఇంక ఇక్కడ కూడా ఒకటి నేను తీసుకున్నాను, మంచిగా స్పూన్స్ అవన్నీ పెట్టుకొని ఆయిల్ జార్స్ వేరే తీసుకున్నాను, అవంతా సెట్ చేయాలి. ఒకటి ఇక్కడ చూడండి బటర్ఫ్లై వచ్చిందని తీసా, భలే ఉంది అసలు. అది మొత్తం తులసమ్మ చుట్టూ తిరుగుతూ ఉంది. కొంచెం మెస్ డోర్ ఓపెన్ చేయకుండా తీసాను కాబట్టి సరిగా కనపడట్లేదు. అది నేను ఎప్పుడో పొద్దున్నే చేశాను కాబట్టి దీపాలు కూడా నిండుకున్నాయి. ఇది 8:30కి అయినా కూడా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఫుల్ ఎండ కొడుతుంది. ఫుల్ ఎండ అయితే ఘోరంగా వస్తుంది. నా పూజ 5కే నాది కంప్లీట్ అయిపోయింది, పూజనే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాది 7-8 వరకు 8:30 వరకు అయితే వెలుగుతుంది దీపం అయితే. అక్కడ మట్టి ప్రమిదలో చిన్న దాంట్లో పెడతాను కాబట్టి తొందరగానే నిండుకుంటుంది. ఇది వచ్చేసేసి గోమతి చక్రాలు పెట్టుకోవడానికి అయితే నేను ఒక చిన్నది మంచిగా ఇది ఒక కుందిలో తీసుకున్నాను. దీన్ని ఏమంటారు, ఈ కుంకుమని మంచిగా వాష్ చేసుకొని తడి లేకుండా చూసేసుకొని అందులో కుంకుమ వేసేసుకొని ఈ గోమతి చక్రాలు 5 ఉన్నాయి కదా, ఇవి ఇందులో పెట్టేసుకోవాలి. ఎవ్రీ అమావాస్య తర్వాత ఈ కుంకుమను తీసేసి మళ్ళీ కుంకుమ మారుస్తూ మళ్ళీ కూడా గోమతి చక్రాలు వేసుకోవాలి. ఓన్లీ అమావాస్యకి మాత్రమే మార్చుకోవాలి. ఇది ఉంటే మాత్రం చాలా మంచిదంట. నేను కూడా ఇవి తెచ్చి అప్పుడెప్పుడో నేను తెచ్చానమాట. ఇది నేను 2-3 టైమ్స్ ఇప్పుడు నేను పెట్టేది, ఎప్పుడు చూపించలేదు, ఇంక ఈసారి చూపిస్తున్నాను. ఇలా పెట్టేసి మన పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. అంటే దీపం వెలిగించే దగ్గర కూడా డ్రాస్ ఉంటాయి కదా, అక్కడ మనం ఇలాంటివి కుంకుమ ఇవన్నీ స్టోర్ చేసుకుంటాం కదా, ఈ ప్లేస్లో పెట్టేసుకొని ఎవ్రీ అమావాస్యకి అయితే ఆ కుంకుమ తీసేస్తూ మళ్ళీ ఫ్రెష్గా కుంకుమ వేసుకోవాలి. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అనమాట. ఈ మధ్య నేను యోగా మ్యాట్ కొనుక్కున్న తర్వాత, ఇంతకుముందు కూడా బాగా చేసేదాన్ని. ఇంకా
పొద్దున యోగా చేసేసుకున్నాను. ఈరోజు ఫ్రైడే ఫాస్టింగ్ కాబట్టి చేయలేదు, ఇది నిన్నే చేసింది. ఇట్లా ఒక 20-25 మినిట్స్ అయితే చేస్తాను. కొంచెం ఈజీవి చేస్తూ ఉంటాయి ఇంట్లో. ఇలా చేయటం వల్ల ఏంటంటే మన బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇంతకుముందు నేను కోవిడ్ అప్పుడు వాకింగ్కి వెళ్ళకపోయేదాన్ని, అప్పుడు బాగా చేసేదాన్ని. వాకింగ్కి వెళ్తే జస్ట్ వేరే ఉంటుంది, మనకి ఇట్లా వర్కౌట్ చేస్తే చాలా బెల్లీ ఫ్యాట్ అయితే తగ్గుతుంది. రాగి జావ చేశాను, ఇది నిన్నటిది. రాగి జావ, కొంచెం శనగలు, కొంచెం ఫుడ్ కూడా ఈ ఇడ్లీ దోశ కాకుండా, అంటే రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు ఇలా తింటున్నాను. రాగి జావ అయితే ఎప్పటి నుంచో తాగుతున్నాను. ఇది కూడా నిన్నటి బ్లాగే. పప్పు, ఈసారి కొత్తగా పప్పు టమాటా చారు చేసా. అంటే టమాటాలు ఎక్కువ వేసి చింతపండు వేయకుండా చేసా, కానీ టమాటా ఫ్లేవర్ కంటే నాకు చింతపండు ఫ్లేవర్తోనే బాగా అనిపించింది. నేను ఎక్కడ చూసాను అలా బాగుంటుందని, కానీ నాకు టమాటా ఫ్లేవర్ కంటే చింతపండుతోనే పప్పు చారు అంటే చాలా బాగుంటుంది. కానీ ఇలా కూడా అంటే ఓకే, కాకపోతే చింతపండుతో ఎక్కువ బాగుంటుంది. ఎండుమిర్చి, కరివేపాకు, మంచి వెల్లుల్లి, ఇంకా ఉల్లిపాయలు, టమాటాలన్నీ కుక్కర్లో పెట్టినప్పుడే చేసా. ఇది నిన్న. ఈరోజు ఫాస్టింగ్ అప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజంగా భలే అనిపిస్తుంది, చూసి తృప్తి పడుతున్నా అనిపించింది. ఇది నిన్న ఈవినింగ్ స్నాక్స్కి సర్వపిండి చేసా, సోరకాయ సర్వపిండి. నిజంగా చాలా బాగుంటుంది. ఈ మధ్య సర్వపిండి బాగా చేస్తున్నాను, ఒకసారి ఫుల్గా కూడా చూపిస్తాను ఎలా ఏమేమి వేస్తాను అనేది. సొరకాయతో వేయటం వల్ల ఏంటంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సొరకాయ కాకుండా మామూలుగా ఆనియన్స్ వేసినా కొంచెం గట్టిగా ఉంటుంది, కాబట్టి సొరకాయతో ట్రై చేయండి తురిమి. ఇందులోనే కొంచెం నువ్వులు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని మంచిగా నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఎక్కడ అతుక్కోకుండా మంచిగా వస్తుంది. ఆయిల్ వేసేసుకొని సర్వపిండి ఒత్తేసుకోవడమే, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈరోజు సంకటహార చతుర్థికి అయితే పొద్దున్న మంచిగా బియ్యం పిండితో కుడుములు చేసా, బెల్లం పెట్టేసి కుడుములు చేసేసి ముడుపు కట్టేసా. అలాగే ఇక్కడ పసుపు గౌరమ్మను కూడా చేశాను. కొంచెం ఈ మధ్య నా ఫోన్ వాటర్లో పడి కొంచెం బ్లర్రీగా వస్తుంది, వీడియో అంతా క్లారిటీ రావట్లేదు, కొత్త ఫోన్ తీసుకోవాలి. ఇంక ఈరోజు అయితే పూజ అయితే చాలా బాగా అనిపించింది. కుడుములు కూడా పొద్దున్నే చేసేసుకున్నాను మంచిగా గరికతోని. పొద్దునైతే ఎవరైతే చేసుకోలేని వాళ్ళు కనీసం ఈరోజు వినాయకునికి సాయంత్రం గరిక సమర్పించి దీపారాధన చేసుకోండి. ఆ విఘ్నేశ్వరునికి మీకు ఎటువంటి మొండి కోరికలు ఉన్నా కూడా ఖచ్చితంగా, దాదాపు నేను ఒక 5 years నుంచి ఎన్ని ముడుపులు కట్టానో నాకు తెలియదు. నిజంగా నేను కట్టినవన్నీ ఇప్పటి వరకు ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్నీ నెరవేర్చాడు. ఆ స్వామివారి అనుగ్రహం అయితే నా పైన ఉంది. అందుకే అంత నమ్మకంతో కూడా ఎప్పుడు కూడా నేను నమ్మకాన్ని కోల్పోవట్లేదు. నిజంగా ఇలాంటివన్నీ కొంతమంది చెప్పినా నమ్మలేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను చెప్పాను, ఇవన్నీ నమ్మనట్టుగానే అనిపించింది. కానీ నాకైతే నిజంగా ఎంత నమ్మకం, మనం ఏదైనా నమ్మి చేసినామనుకో అది ఎటువంటి మొండి కోరికైనా ఖచ్చితంగా నెరవేరుతుంది. నిజంగా ఈ సంకటహార చతుర్థి అంత పవర్ఫుల్. ఇప్పటివరకు మీరు చేయలేదనుకుంటే కనీసం ఏప్రిల్ మంత్ ఎప్పుడు వస్తుందని కూడా మీరు చూసుకోండి. ఎప్పుడైనా 6th 7th వచ్చేస్తుంది. ఈ ఏప్రిల్ అయినా ఒకసారి మీరు గూగుల్లో కానీ క్యాలెండర్లో కానీ చూసి ఇకనైనా మీరు చేయాలనుకునే వాళ్ళు ముందు తెలుసుకొని ఇంకా ఆ రోజు చేసుకోవచ్చు. ఈరోజు అయితే ఖచ్చితంగా ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ పూజలోనైనా కనీసం ఆ స్వామివారికి గరిక సమర్పించి దీపారాధన చేసి ఆ చంద్రుడిని అయితే దర్శించుకోండి. చంద్రోదయ సమయం అయితే ఈరోజు 9 అట్లా ఉంటుంది. చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాతే మనం ఏదైనా ఫుడ్ అయితే తినాలి. నేనైతే మార్నింగ్ నుంచి, ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి కొంచెం వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతున్నాను. మధ్యలో కొంచెం నేను 1 time అయితే టీ కూడా తాగాను, ఇంతకుముందు తాగకపోయేదాన్ని, ఇప్పుడు తాగుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్